ఏ హ్యాపీస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో మనం గయాలో ప్రముఖ ప్రదేశాలను చూసుకున్నాం కదా. ఇప్పుడు ఈ వీడియోలో మనం గయా నుంచి కాశీకి వెళ్ళిపోతున్నాం. ముందుగా గయాలో హోటల్ చెక్అవుట్ చేసి మార్నింగ్ మేము గయా రైల్వే స్టేషన్కు చేరుకున్నాము. గయా నుండి కాశీకి వందే భారత్ ట్రైన్ అందుబాటులో ఉంది. ఇది గయాలో ఉదయం 10 గంటలకు వస్తుంది. అలాగే మధ్యాహ్నం 1 గంటలకు వారణాసి స్టేషన్కి చేరుకుంటుంది. ఇప్పుడు మనం మన తెలుగు రాష్ట్రాల నుంచి కాశీకి ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం. మన తెలుగు రాష్ట్రాల నుంచి కాశీకి డైరెక్ట్ ట్రైన్ అందుబాటులో ఉన్నాయి. అవేంటో ఒకసారి ఐఆర్టీసీ యాప్లో చెక్ చేయండి. సికింద్రాబాద్ నుంచి కాశీకి జర్నీ ఆల్మోస్ట్ 28 నుంచి 30 గంటల జర్నీ ఉంటుంది. సో మన తెలుగు రాష్ట్రాల నుంచి కాశీకి చేరుకోవాలంటే ముందుగా వారణాసి జంక్షన్ లేదా బనారస్ జంక్షన్ దిగి అక్కడ నుంచి ఆటోలో కాశీ క్షేత్రానికి చేరుకోవచ్చు. వారణాసి రైల్వే స్టేషన్ నుండి కాశీ టెంపుల్ ఆల్మోస్ట్ 3 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఆటో మాట్లాడుకొని టెంపుల్ వరకు చేరుకోవాలి. మేము కాశీకి రాకముందే booking.comలో రూమ్ బుక్ చేసుకున్నాము. అక్కడ చెక్ఇన్ చేసి ముందుగా మా రూమ్కి దగ్గరగా ఉన్న మణికర్ణిక ఘాట్ చూడడానికి వెళ్ళాము. ఇదే మణికర్ణిక ఘాట్. ఇక్కడే రాజా హరిశ్చంద్రుడు కాటికాపరిగా పనిచేసిన ప్రదేశం. ఇక్కడే మానవ శరీరాన్ని అంత్యక్రియలు చేస్తారు. మణికర్ణిక ఘాట్ పక్కనే మనకి రత్నేశ్వర మహాదేవ్ టెంపుల్ ఉంటుంది. ఇప్పుడు మనం స్కిండియా అనే ఘాట్ దగ్గర నుంచి గంగా నదిలో బోటింగ్కి వెళ్దాం పదండి. ఈ ప్రదేశం నుండే గంగా నది ఘాట్లన్నీ తిప్పి చూపించే బోట్స్ అందుబాటులో ఉంటాయి. పర్ పర్సన్ 200 ఛార్జ్ చేస్తారు. బోటింగ్ సమయం వచ్చి 45 నుంచి 1 అవర్ టైం పడుతుంది. హిందూ మత ఆచారాల ప్రకారం గంగా నది చాలా పవిత్రమైన మరియు పావనమైన నది. ఒకసారి గంగా నదిలో స్నానం చేస్తే జన్మ జన్మాల పాపాల నుండి విముక్తి లభిస్తుందని, చనిపోయిన ముందు గంగాజలం త్రాగితే స్వర్గప్రాప్తి కలుగుతుందని హిందువుల ప్రగాఢ నమ్మకం. చనిపోయిన తమ కుటుంబీకుల ఆస్తికలను గంగా నదిలో కలపడానికి దూరాల నుండి కాశీకి చేరుకుంటారు. గంగా నదిని త్రిపద నది అని కూడా అంటారు. ఎందుకంటే ఈ నది స్వర్గం లోకం, భూలోకం మరియు పాతాళలోకం అనే 3 లోకాలలో ప్రవహిస్తుంది. గనుక ఈ నదికి త్రిపదిని అని పేరు వచ్చింది. ఆ పేరు గనుక కారణం మరియు ఈ 3 లోకాలలో గంగా నది ఎందుకు ప్రవహిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. పూర్వం ఇక్ష్వాకు వంశంలో పుట్టిన సగరునికి 2 భార్యలు, కేసిని, సుమతి. భృగు మహర్షి వరంతో కేసినికి అంజసుడు అనే పుత్రుడు జన్మిస్తాడు. సుమతికి 60,000 మంది కొడుకులు పుడతారు. కొంతకాలానికి సగరుడు అశ్వమేధ యాగం చేయాలని అనుకోగా తన యాగం ఎక్కడ విజయవంతం అవుతుందో అని ఇంద్రుడికి భయం కలిగి చీకట్లో యాగాశ్వాన్ని లాక్కెళ్ళి పాతాళలోకంలో తపస్సు చేసుకున్న కపిల మహర్షి వద్ద కట్టేస్తాడు. అశ్వమే లేకుంటే అశ్వమేధ యాగం చేయలేకపోతున్నా అని సగరుడు కుమిలిపోతాడు. ఇది చూసి తన 60,000 మంది పుత్రులు ఆగ్రహంతో రగిలిపోయి యాగాశ్వం జాడ తెలుసుకోవడానికి బయలుదేరతారు. ఆ గుర్రం కపిల మహర్షి వద్ద కనబడగా ఆ కపిల మహర్షి దొంగలించాడని ఆ 60,000 మంది కపిల మహర్షి పైన దాడి చేయడానికి వెళ్ళగా తన తపోశక్తితో 60,000 మందిని కంటి చూపుతో కాల్చేస్తాడు. అసమంజుడు తన మరో కుమారుడైన అసంజుడితో తమ 60,000 మంది కొడుకుల జాడ వెతుకుతూ కపిల మహర్షి ఆశ్రమానికి చేరుకుంటారు. చుట్టూ బూడిద కుప్పలు చూడగానే విషయం అర్థమవుతుంది. 60,000 మంది పాపాలని ఒక్క దెబ్బతో కడేయగల శక్తి ఒక్క గంగకే ఉందని గరుత్మంతుడు సలహా ఇస్తాడు. ఇలా ఆ గంగను భూమిపైకి తీసుకొని రావడానికి అసమంజుడు, తర్వాత తన కుమారుడైన అసంజుడు, తర్వాత తన కుమారుడైన దిలీపుడు తపస్సు చేసి విఫలం అవ్వగా అనంతరం దిలీపుడి కుమారుడైన భగీరథుడి పాలన మొదలవుతుంది. ఇలా భగీరథ ప్రయత్నానికి శ్రీకారం అవుతుంది. అతని కఠోర తపస్సుకు సంతసించి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమవుతాడు. కానీ గంగ ప్రవాహాన్ని తట్టుకునే శక్తి భూమాతకు లేదని స్పష్టం చేస్తాడు. ఇది ఇలా ఉండగా అసలు బ్రహ్మ దగ్గరకు ఆ గంగ ఎలా చేరిందో చెబుతాను. వామన పురాణం ప్రకారం
శ్రీ మహావిష్ణువు తన వామన రూపంలో బలిచక్రవర్తిని 3 అడుగుల నేల ఇవ్వమని అడగగా ఒక కాలిని భూమిపై ఇంకొక కాలిని ఆకాశం వైపు ఎత్తినప్పుడు బ్రహ్మదేవుడు అతని పాదాలను నీటితో కడిగి తన కమండలంలో ఆ నీటిని నింపుతాడు. ఆ పవిత్ర జలం యొక్క తేజస్సు మరియు శక్తితో గంగాదేవి బ్రహ్మదేవుడి కమండలంలో జన్మించింది. అందుకే అన్నమాచార్యులు ఆ మహావిష్ణువుని బ్రహ్మ కడిగిన పాదములని స్తుతిస్తాడు. గంగా ప్రవాహాన్ని అదుపు చేసే శక్తి ఒక్క ఆ పరమశివుడికే ఉన్నది కాబట్టి ఆ మహాదేవుని ప్రార్థించమని సూచిస్తాడు బ్రహ్మదేవుడు. దీంతో భగీరథుడు శివుణ్ణి ప్రార్థిస్తాడు. తన తలపై గంగా ప్రవాహాన్ని ధరించడానికి ముక్కంటి ఒప్పుకుంటాడు. అయితే గంగా అహంకారంతో శివుడి తలనే వంచానని విర్రవీగింది. గంగా ఆహాన్ని గమనించిన శివుడు ఆమెను ఏకంగా తన జటాజూటంలో బంధించాడు. భూమిపైకి పంపమని శివుణ్ణి కోరగా అందుకు ఆయన అంగీకరించి గంగను భూమి మీదకు పంపాడు. భగీరథుడు గంగ ప్రవాహాన్ని ఎంతగా క్రమబద్ధం చేసినప్పటికీ అత్యుత్సాహంతో గంగ మహర్షి జాహ్నవి హోమాన్ని చిందరవందర చేసింది. దానికి ఆగ్రహించిన ఆయన గంగను ఔపాసన పట్టడంతో భగీరథుని సమస్య మరలా మొదటికొచ్చింది. పట్టువీడని భగీరథుడు గంగను కరుణించి విడుదల చేయమని మహర్షిని కోరాడు. అందుకు జాహ్నవి అంగీకరించి ఆమెను తన చెవి నుండి విడవడంతో తన పూర్వీకుల భస్మాలపై గంగను ప్రవహింపజేసి వారికి ముక్తిని కలిగించాడు భగీరథుడు. ఇలా గంగను స్వర్గం నుండి భూమిపైకి, భూమి నుండి పాతాళంలో ఉన్న తన పూర్వీకుల అస్థికులపై నుండి తీసుకొని వెళ్ళిన భగీరథుని పేరుపైన ఈ నదిని భాగీరథిగా కూడా పిలుస్తారు. ఈ గంగా నది పైన మొత్తం 87 ఘాట్లు ఉన్నాయి. అందులో కొన్ని దశ్వమేధ ఘాట్, తులసి ఘాట్, మణికర్ణికా ఘాట్, హరిశ్చంద్ర ఘాట్, అస్సీ ఘాట్, చేత్సింగ్ ఘాట్, దర్భంగా ఘాట్, వీర్ ఘాట్, అహల్యాబాయ్ ఘాట్, ఇలా ఎన్నో ఘాట్లకి కాశీ కొలవు. ఈ ఘాట్లలో కొన్ని ఘాట్ల విశేషాలు తెలుసుకుందాం. ముందుగా దశాశ్వమేధ ఘాట్. ఈ ఘాట్ వారణాసిలో ఉన్న స్నాన ఘాట్లలో అతి పురాతనమైనది. బ్రహ్మ స్వయంగా ఇక్కడ 10 అశ్వమేధ యాగాలు చేసి శివుడిని ఇక్కడ కొలువుదీరమని కోరానని పురాణ వాక్కు. ప్రతిరోజు సాయంకాలం ఇక్కడ గంగా హారతి నిర్వహిస్తారు. ఇప్పుడు తులసి ఘాట్. ఇక్కడ తులసిదాస్ తులసి రామాయణాన్ని రచించాడని అంటారు. మణికర్ణికా ఘాట్. మణికర్ణికా ఘాట్ను మహాశ్మశానమని మరొక పేరు కూడా ఉంది. ఇక్కడ మరణించిన వారికి మోక్షం ప్రసాదించమని శివుడు విష్ణువును కోరిన ప్రదేశం ఇది. హరిశ్చంద్ర ఘాట్. సత్య హరిశ్చంద్రుడు విధివశాత్తు కాటికాపరిగా పనిచేసిన ప్రదేశం. ఇలా ఒక్కొక్క ఘాట్కి ఒక్కొక్క పరమైన విశేషాలు. పదండి ఇప్పుడు మెయిన్ టెంపుల్కి వెళ్దాం. కాశీ ఆలయం హిందువులకు ఎంతో పవిత్రమైన ఆలయం. కాశీలోని పవిత్ర గంగా నది ఎడమవైపు ఉన్న ఆలయం దేశంలోని 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి. హిందువులకు మోక్షం ప్రసాదించే సప్తమోక్ష ప్రదేశాల్లో కాశీ కూడా ఒకటి. ఈ ఆలయం ఎంత పురాతనదో ఖచ్చితంగా చెప్పేవారు ఎవరూ లేరు. పురాణాల ప్రకారం ఆ పరమశివుని ఆది అంతం లేనివాడిగా చెబుతారు. విశ్వమంతా ఆయనే ఉన్నాడు అని హిందువుల విశ్వాసం. అందుకే ఇక్కడ జ్యోతిర్లింగానికి విశ్వనాథ్ అని పేరు ఉంది. అనగా విశ్వానికి రాజు అని అర్థం. హిందువులకు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం. ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఇక్కడ ప్రవహించే గంగా నదిలో స్నానం ఆచరిస్తే సర్వ పాపాలు నశించి తిరిగి పునర్జన్మ ఉండదని హిందువుల నమ్మకం. వరుణ, అసి అనే 2 ఉపనదులు కాశీనగరం వద్ద గంగా నదిలో కలుస్తాయి. అంచేత ఈ క్షేత్రానికి వారణాసి అని పేరు ఏర్పడింది. బ్రిటిష్ వారి పాలనలో వారణాసి బెనారస్గా అయ్యింది. సుమారు 5000 సంవత్సరాల క్రితం శివుడు వారణాసి నగరాన్ని స్థాపించాడని
పురాణాల కథల ద్వారా తెలుస్తుంది. దేశంలో పవిత్ర పుణ్యక్షేత్రాల్లో కాశీ విశ్వేశ్వరుడి ఆలయం కూడా ఒకటి. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం ఇక్కడ కాశీ విశ్వనాథ్ కారిడార్ని నిర్మించింది. ఈ నిర్మాణం 2019లో 3,300 కోట్ల ఖర్చుతో 2021 నాటికి పూర్తయింది. ఇప్పుడు మనం ఆ కారిడార్ని వీక్షిద్దాం పదండి. కాశీలో చూడవలసిన ఇతర ఆలయాల గురించి తెలుసుకుందాం పదండి. ముందుగా కాశీలోని వారాహి దేవి ఆలయం. ఈ ఆలయం మెయిన్ టెంపుల్ నుంచి 700 మీటర్స్ దూరంలో ఉంటుంది. ఈ వారాహి అమ్మవారు రాత్రంతా కాశీని కాపాడుతుందని మరియు తెల్లవారుజామున ఆలయానికి తిరిగి వస్తుందని నమ్ముతారు. ఈ ఆలయం యాత్రికులకు ఉదయం 7:30 నుండి ఉదయం 9:30 వరకు మాత్రమే దర్శనానికి అనుమతించబడతారు. తరువాత దేవి నిద్రపోతుంది కాబట్టి ఆలయం మూసివేయబడుతుంది. ఆ వారాహి అమ్మను దర్శించుకోండి. ఈ భూమిపైన మానవులు బ్రతకడానికి తిండి, నీరు ఎంత ముఖ్యమైనవో అందరికీ తెలిసిందే. కాశీలో అందరి దాహాన్ని గంగమ్మ తీరిస్తే ఆకలిని అన్నపూర్ణమ్మ తీరుస్తుంది. ఇప్పుడు మనం ఆ అమ్మవారిని దర్శించుకుందాం పదండి. ఈ ఆలయంలో నిత్య అన్నదానం కూడా జరుగుతుంది. ఆలయ సమీపంలో దుండి వినాయకుడు మరియు సాక్షి గణపతులు ఉన్నాయి. మనం కాశీని దర్శించుకున్నామని ఈ సాక్షి గణపతి సాక్ష్యం ఇస్తాడంట. దర్శనం తర్వాత సాయంత్రం 6 అవ్వడంతో మేము గంగా హారతిని చూడడానికి దశాశ్వమేధ ఘాట్కి చేరుకున్నాము. గంగా హారతిని చూడండి. दीपदेव नमस्तु आरोग्यं सुखदायकं शत्रुबुद्धिविनाशाय दीपदेवो नमो नमामि गंगे सर्वहरि दूते सोदरि हरिया जय गंगे सगर के तारे सब जग को ज्ञाता मैया सब जग को ज्ञाता कृपा दृष्टि तुम्हारी
कृपा दृष्टि तुम्हारी त्रिभुवन सुख आधारो। जय गंगे माता। एक ही बार जो तेरी शरणागति आता मैया, शरणागत गति पाता। जय गंगे माता। मंगलकारिणी मैया, तू है सुखदाता मैया, तू है सुख। तेरी गोद में आकर, तेरी गोद में आकर मन शांति पाता। जय गंगे माता। కాశీ అంటే అయ్యవారే కాదు, అమ్మవారు కూడా ఉండాలి. ఆ మహాశివుడు జ్యోతిర్లింగంగా వెలిసిన ఈ ప్రదేశంలోనే అమ్మవారు కూడా అష్టాదశ శక్తి పీఠాల్లో ఒక పీఠంగా వెలిశారు. పదండి అది చూద్దాం. ఇదే కాశీ విశాలాక్షి ఆలయం. ఈ ఆలయం అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటి. ఈ ప్రదేశంలో సతీదేవి చెవి పోగు పడిందని చెబుతారు. ఆలయంలో అమ్మవారికి 2 రూపాలు ఉంటాయి. ఒకటి అర్చనామూర్తి, రెండవది స్వయంభూమూర్తి. ఇక్కడి అమ్మవారు తన విశాలమైన కనులతో ఈ లోకాన్ని కాపాడుతుంది కాబట్టి ఇక్కడ ఈ అమ్మవారిని విశాలాక్షిగా పూజలు అందుకుంటుంది. కాలభైరవ మందిరం. ఇక్కడ కాలభైరవుడు పుర్రెలతో కూడిన మాలను ధరించి కనిపిస్తాడు. ఈయనే కాశీకి క్షేత్రపాలకుడు. కాశీలో మరో ఆలయం మృత్యుంజయ ఆలయం. ఈ ఆలయంలో శివలింగంతో పాటు ఒక బావి కూడా ఉంది. ఈ బావిలో నీరు త్రాగడం వల్ల భక్తులందరినీ అసహజ మరణాల నుండి దూరంగా ఉంచుతాయని మరియు అనారోగ్యాలను నయం చేస్తుందని భక్తులు నమ్ముతారు. ఇదండి ఆ మహాశివుడు విశ్వనాథ్ జ్యోతిర్లింగంగా వెలిసిన కాశీ క్షేత్ర విషయాలు మరియు విశేషతలు.
మళ్ళీ మరో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సంతోష సమయాన్ని గడపండి.